నెక్స్ట్ డిపార్ట్మెంట్ ఏంటి సార్? నెక్స్ట్ యాక్చువల్గా మీకు చెప్పాను కదా, అంటే ఇప్పుడు మేజర్ సిస్టమ్ వచ్చిందని చెప్పాను, సింగిల్ మేజర్ సిస్టమ్. సింగిల్ మేజర్ సిస్టంలో అంటే మోస్ట్ ఆఫ్ ద కాలేజెస్లో అంటే కొన్ని మేజర్స్గా పరిమితమయ్యారు. మాకు యాక్చువల్గా చెప్పంటే 30 మేజర్స్ ఉన్నాయి. ఇది నేను మాట్లాడే యూజీలో 30 మేజర్స్ ఉన్నాయి. ఆ 30 మేజర్స్ ట్రెడిషనల్ కోర్సెస్. ట్రెడిషనల్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, బాటనీ, ఇవన్నీ దీస్ ఆర్ ట్రెడిషనల్. అలా కాకుండా కంప్యూటర్ కోర్సెస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ ఇవన్నీ ఉంటాయి. అలాగే కొన్ని ఎలైడ్ సైన్సెస్. ఎలైడ్ సైన్సెస్ అంటే ఏంటంటే మామూలుగా ఎంఎస్సీ మన సాయిల్ సైన్స్ కానీ, అగ్రికల్చర్ కానీ, ఫుడ్ టెక్నాలజీ కానీ ఇవన్నీ ఉంటాయి. యాక్చువల్గా మా ఎలైడ్ సైన్సెస్ని డాక్టర్ జి ఉమామేశ్వరరావు గారు అని మా దగ్గరే యాక్చువల్గా రిటైర్డ్ కెమిస్ట్రీ లెక్చరర్, ప్రొఫెసర్. ఆయన ఇప్పుడు దీని డైరెక్టర్గా ఉండి దీన్ని డీల్ చేస్తున్నారు. ఒక్కసారి మనం ఆయనతో మాట్లాడుతాం. చెప్పారు డాక్టర్ ఉమామేశ్వరరావు గారు అని ఎలైడ్ సైన్సెస్ డైరెక్టర్. ఆయన కోర్సెస్ గురించి. నమస్తే సార్. సార్, ఈ హిందూ కాలేజ్లోనే మీ డిపార్ట్మెంట్ చాలా స్పెషల్ డిపార్ట్మెంట్ అని చెప్పి సార్ చెప్పారు మనకి. సో ఏంటి సార్ ఈ ఎలైడ్ కోర్సెస్ అంటే ఏంటి, అసలు మీ డిపార్ట్మెంట్ సంబంధించి ఏంటి ప్రత్యేకత? అంటే మామూలు మా విభాగాన్ని స్కూల్ ఆఫ్ అప్లైడ్ సైన్సెస్ అండ్ మేనేజ్మెంట్ కోర్సెస్ అంటారు. ఇది మామూలు కోర్సెస్కి భిన్నంగా ఉంటాయి. ఓకే. అంటే మామూలు కోర్సెస్కి అప్లికేటివ్గా ఉంటాయి. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, మేము ఫుడ్ టెక్నాలజీ, మా విభాగంలో ఫుడ్ టెక్నాలజీ, బయోమెడికల్ సైన్సెస్, ఎంఎల్టీ, అదేవిధంగానేమో కంప్యూటర్ సైన్సెస్, వాటితో పాటుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, మల్టీమీడియా, ఈ విధంగా ఏంటంటే అప్లికేటివ్ కోర్సెస్ అన్నీ కూడా ఉంటాయి. అందువల్లనే దీన్ని స్కూల్ ఆఫ్ అప్లైడ్ సైన్సెస్ అండ్ మేనేజ్మెంట్ అని. ఓకే. సో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా సార్ స్టూడెంట్స్ ఈ కోర్సెస్ దగ్గర నుంచి? చాలా ఆదరణ లభిస్తుంది. ఈ కోర్సెస్లో దాదాపుగా ఫిల్ అయిపోతూనే ఉన్నాయి. కారణం ఏంటంటే స్టూడెంట్స్ యాటిట్యూడ్లో చాలా మార్పు వచ్చేసింది. పాత కోర్సుల కంటే కూడా అప్లికేటివ్ కోర్సెస్కే వాళ్ళు ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. అందువల్లనే మా విభాగంలో ఉండేటువంటి కోర్సెస్ అన్నీ కూడా దాదాపు బాగానే రన్ అవుతున్నాయని నేను చెప్పగలను, గర్వంగా చెప్పగలను. అంటే సార్ వేరే కాలేజెస్తో పోలిస్తే ఇక్కడ మాత్రమే ఇలాంటి ఈ కోర్సెస్ ఉన్నాయి అంటారా? మిగతా కాలేజీలతో పోలిస్తే చాలా కొత్త కోర్సులు మా కాలేజీలోనే ఉన్నాయి. అంతేకాదు ఈ రానున్నటువంటి విద్యా సంవత్సరంలో కూడా మేము కొత్త కోర్సులను ప్రారంభిస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ బిఎస్సి ఆనర్స్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఒకటి పెట్టబోతున్నాము. అదేవిధంగా డైరీ సైన్స్ గురించి పెట్టబోతున్నాము. ఈ విధంగా ఏంటంటే అప్లికేటివ్ కోర్సెస్ మీద మేము ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. ఓకే. సో కొత్త కోర్సెస్ కూడా మళ్ళీ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు కాబట్టి సో స్టాఫ్ అనేది మీ డిపార్ట్మెంట్కి ఎలా ఉంటుంది? డెఫినెట్ బాగా ఉంటుందండి. మేము స్టాఫ్ రిక్రూట్మెంట్లో మాత్రం ఏ విధమైనటువంటి అశ్రద్ధ చూపించాం. ఎందుకంటే చాలా మేము మా కోర్సుకి ఎంతమంది స్టాఫ్ కావాలో అంతకంటే ఎక్కువగానే మేము తీసుకుంటున్నాం. అంటే ఈ కోర్సెస్ చేసిన స్టూడెంట్స్ భవిష్యత్తు బాగుంటుందా సార్? డెఫినెట్గా బాగుంటుందండి. ఎందుకంటే ఇప్పుడు చెప్పాను కదా, అంత అప్లికేషన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్నది. ప్యూర్ సైన్సెస్ కంటే కూడా అప్లికేటివ్ సైన్సెస్కే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఊరికే సింపుల్గా చెబుతాము, మేము ఎంఎస్సీ సాయిల్ సైన్స్ అండ్ అగ్రికల్చర్ కెమిస్ట్రీ ఉంది. ఇప్పుడు సెకండ్ ఇయర్ వాళ్ళంతా కూడా జాబ్స్లో జాయిన్ అయిపోయారు. అంత వాళ్ళకి ఆపర్చునిటీస్ అంత ఎక్కువగా ఉన్నాయి. ఏదైనా కోర్స్ చేసామంటే పిల్లలకి జాబ్ రావాలి అని అనుకుంటారు. అంతే, వాళ్ళు చేరే పిల్లల యాటిట్యూడ్ కూడా అదే విధంగా ఉంది, స్టూడెంట్స్ యాటిట్యూడ్ కూడా అదే విధంగా ఉంది. అందువల్లనే వాళ్ళు ఇటువంటి కోర్సెస్ వైపే ఎక్కువగా మొగ్గు చూపిస్తారు. నైస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా విషయాలు తెలియజేస్తారు.